పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 40 సంవత్సరాల నుంచి మీరు నన్ను సొంత తమ్ముళ్ళగా చూసుకున్నారు, కొంతమంది సొంత బావలా చూసుకున్నారు. ఆ రిలేషన్స్తోనే మనం ఎప్పుడూ పిలుచుకుంటూ ఉంటాం. మీరును జన్మజన్మలకి నేను మర్చిపోలేను. మీ సపోర్ట్ మద్రాసు నుంచి ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే నా అదృష్టం. నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం. అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజని నన్ను ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన మా విజయ్కి, అలాగే మా అబ్బాయి రెండో సినిమా తీస్తున్న బెంగళూరు కన్నడ ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు కూడా మా ప్రొడ్యూసర్ లాగా బంగారాలు. అసలు అంటే బెంగళూరు వాళ్ళు అంతా ఎలాగా ఉంటారనిపించింది నాకు ఇద్దరిని చూశాక. ఈరోజు నాకు ప్రత్యేకించి 2 పండుగలు. ఒకటి మా అబ్బాయి విజయరాజా సినిమా, రెండోది నా ప్రాణమిత్రుడు 40 ఏళ్ళ నుంచి కలిసి ఉండి తనుంటే నేను ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతా. తనుంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. తన పక్కనుంటే తనికెళ్ళ వర్ణయ్య గారికి డాక్టరేట్ రావటం ఉన్నది, నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసేవారే ఇలా డాక్టరేట్ వచ్చిందిరా అన్నాడు. అన్న తలనొప్పిగా ఉంది, ఎవరిని కనుక్కోవాలకుండా నోరు మీరా ఫస్ట్ ఎప్పుడు వస్తున్నాను ఇక్కడికి అన్నారు. నేను ఇంటికి వెళ్ళి బుక్ ఇవ్వచ్చు, నాకు సందర్భం కుదరలే, అది కరెక్ట్ కాదనుకున్నా. కానీ ఇలా నిన్నే తెలుసు నాకు ఈ ఫంక్షన్ ఉంటుందని. నిన్న మార్నింగ్ తెలియగానే నాకు ఫస్ట్ అవును బర్ణయ్య గారికి ఎందుకు సన్మానం చేయకూడదు ఇంటికి వెళ్ళి అనే ఐడియా రాగానే నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే, సార్ మంచి ఐడియా సార్ అంటే, దీన్ని క్లబ్జీ చేయొద్దు, ఇంకెవరిని మనం పిలిస్తే ఇంచుమించు చాలామంది వస్తే ఎవరిని పిలవద్దు, ఆయన ఒక్క ఆయనే నా లెజెండరీ ఫ్రెండ్ అలా ఉంచి సన్మానం చేసుకుందాం అని నాకు అనిపించింది. ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు, దానికన్నా కూడా నాకు బర్ణి అంతే ఇంపార్టెంట్ కాబట్టి బర్ణి గారి గురించి మాట్లాడతాను. ఒక వ్యక్తిని హెల్ప్ చేసిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోకూడదు. నాకు బర్ణి గారు చేసిన ఒకటి చెప్తా. దీంట్లో కొంతమంది మా ప్రభులు అంటారు తెలుసు. అదేంటంటే 84లో పరిచయం నాకు బర్ణి గారు యూసఫ్గూడలో. 85 నేను మద్రాసు వెళ్ళిపోయాను, బర్ణి గారు కూడా మద్రాసు వచ్చారు. మాకు పెళ్ళిళ్ళు కాలేదు, బ్యాచిలర్స్. విశ్వనాథ్ గారి ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేమందరం. అప్పుడప్పుడు బర్ణి గారు ఏదో ఆఫీస్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు. ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చారు బర్ణి గారు 8:30, 9 o'clock. ఎరా టిఫిన్ చేద్దాం పదన్నారు. నా దగ్గర 9 పైసా లేదు. టిఫిన్ చేద్దాం, ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది హోటల్, దాంట్లో చేయాలి. నేను ఇప్పుడే తినేసాను అన్నా. వెళ్దాం పదండి. నేను తినలేదు పోనీ కంపెనీ అంటున్నారు. అలా 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కొడంబాగంలో ఉన్న గంగా దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. నేను వెనకాలే ఉంటున్నాను, ముందుంటే బిల్లు కట్టలేమోనని. పరిస్థితి ఎంత బేదరకం అంటే అంత బేదరకం. ఆయన ఏం గొప్పగా, ఆయన అంతే సేమ్. టిఫిన్ తినేసి బిల్లు కట్టి, ఎరా అది ఒకటే అడ్వాన్స్ ఇచ్చి అట్లా జేబు చాలా బరువుగా ఉంది, ఇది 2-3 వేలు నీ దగ్గర నుంచి అన్నాడు. ఆ రోజుల్లో 2-3 వేలు ఇవ్వటం అన్నది ఇది ఇలాంటివి మర్చిపోతాం జీవితాంతం. అది మా ఇద్దరికి, బర్ణి గారికి నాకు ఈ 40 ఏళ్ళు తర్వాత చాలా చిత్రహింసలు పెట్టాను, అది వేరే విషయం అనుకోండి. ఈ 40 ఏళ్ళు ఆయనతో నేను ఈ రిలేషన్ కాపాడుకుంటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావటం నాకు వచ్చినంత ఫీలే డాక్టరేట్. సో బర్ణి గారు డాక్టరేటే కాదు, మీకు ఇంకా పద్మశ్రీలు ఎన్ని చాలా చాలా వస్తాయి. మేము అవి చూసి ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు అర్థమైపోయింది నేను కాంపౌండర్ కూడా ఉన్నాను. సో ఇంకా మా అబ్బాయి విజయ్ ప్రాణం పెడతాడు, కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగే ఉంటాయి. తను నిరూపించుకోవాలి, నాకు చాలా నచ్చింది ఓ తండ్రిగా. నేను అది కరెక్ట్గా వేరే అతను చేసినప్పుడు అలా బాగుంది, చాలా బాగా చేసాడు అనుకున్నాను. కాబట్టి ఒక స్టెప్పు దాటేసాడు అనిపించింది. తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్. ఈ ప్రొడ్యూసర్ గారి గురించి అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర, ఏ లక్షణం లేదు. ప్రొడ్యూసర్ ఉండవలసిన టెన్షను అని ఫస్ట్ వీరంతా పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోండి అనే టైపు. వాళ్ళు ఎందుకు వస్తారు, నెక్స్ట్ షూటింగ్ వాళ్ళు వేరే దానికి కమిట్ అయిపోతున్నారు. సార్ అలా చేయకండి, వాళ్ళ ముందు చెప్తున్నానని. ఇంత ఫంక్షన్ జరుగుతుంది కూడా టెన్షన్ లేదు ఆయనకి. రేపు షూటింగ్ క్యాన్సిల్ అయితే
పర్లేదులేండి ఇంకో రోజు పెట్టుకుందాం సార్. పెద్ద కాంబినేషన్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు, సంపత్ అందరూ ఉన్నామంటే, పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి, ఎల్లుండి ఇస్తారు అంటే ఆ టైప్. నాకు శ్రీను గారు మీరే కరెక్ట్ అయింది, మీరు పెర్ఫెక్ట్, ఎందుకంటే మీరే కరెక్టు. అలాగే సాయి గారు సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకుందాం. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్. ఇది మీ 30 మంది, మేము 4. మా అబ్బాయిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. సేమ్ మా ప్రొడ్యూసర్లకి అతి మంచోడు అదిగానే అద్భుతంగా తీసాడు సినిమా. గాడ్ వచ్చింది. బ్యూటిఫుల్ సార్.